హలో గైస్, వెల్కమ్ టు ఎక్స్ట్రీమ్ యాత్రి. ఇది మన పేజ్లో ఫస్ట్ వీడియో, ఫస్ట్ బ్లాగ్ కూడా అనుకోవచ్చు. సో యాక్చువల్లీ ఈరోజు మనం రాగా మాట్లాడుకుందాం, ఇట్లా లైక్ రీల్స్ అది అట్లా కాకుండా. సో రాగా మాట్లాడుకుందాం. యాక్చువల్లీ పేజ్ అండ్ మనం ఒక యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసాం, ఎక్స్ట్రీమ్ యాత్రి _12 అని చెప్పి. దాంట్లో ఇప్పుడు హిందీలో కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అవి పోస్ట్ చేస్తున్నాం. సో అది ఏ ఆడియన్స్కి రీచ్ అవుతుందో కూడా నాకు తెలియదు. తెలుగు వాళ్ళు చూస్తురా, హిందీ వాళ్ళు చూస్తురా. సో నేను అందులో పోస్ట్ అయితే చేస్తున్నా. ఇప్పుడు ప్రస్తుతానికి ఛానల్ ఉండాలి, లైక్ రన్నింగ్లో ఉండాలని చెప్పి. బట్ యాక్చువల్లీ మెయిన్ పర్పస్ అది కాదు. అసలు ఆ మెయిన్ పర్పస్ ఏంది ఈ పేజ్ అండ్ ఛానల్ క్రియేట్ చేయడానికి అంటే, నేను ఆల్రెడీ బయోలో మెన్షన్ చేసిన. సో 12 జ్యోతిర్లింగ యాత్ర ఆన్ ద మోటార్ సైకిల్ అనేది నా డ్రీమ్. సో ఇట్లా చాలామందికి 12 జ్యోతిర్లింగాస్ వాళ్ళ బైక్స్ మీద తిరగాలి అని చెప్పి నాలాగా చాలామందికి డ్రీమ్ ఉంటుంది. సో లైక్ మనం ఇప్పుడు ఎట్లా అంటే 8 to 6 బ్యాచ్ మనది. పొద్దున పోతే సాయంత్రం వచ్చే బ్యాచ్ మనది. సో మనకి ఒకటేసారి 1 month అంటే కూడా లీవ్స్ అవి ఇవి దొరకవు. సో నేను అందుకే ఏం ఆలోచించిన అంటే, లైక్ 6 monthsకి ఒకసారి, ఒకటేసారి అన్నీ కాకుండా కొన్ని 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 మనం కవర్ చేసుకుంటూ పోదాం అనే థాట్లో నేను ప్లాన్ చేసి పెట్టాను. సో ఇప్పుడు ఏంటంటే దాంట్లో నేను ఒక్కొని పోవచ్చు. ఇప్పుడు సోలో రైడ్ అని చెప్పి నేను కూడా ఒక్కొని సింగిల్గా కూడా పోవచ్చు. బట్ నేనేమనుకుంటున్నా, సో నాలాంటి వాళ్ళు చాలామంది వెళ్ళాలి, పోవాలి అని డ్రీమ్ ఉంటుంది. వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుని ఉంటారు. కొన్ని రీజన్స్ వల్ల అరే నేను ఒక్కొని ఎట్లా పోతా, ఇట్లా సేఫ్ ఉంటుందా అని ఇట్లాంటి థాట్స్ పెట్టుకొని వాళ్ళు ఇన్కల్క్ అవుతారు. సో దానివల్ల నేనేం చేస్తున్నా అంటే, ఒక కమ్యూనిటీ లాగా ఇట్లా నాలాగా ఎవరైతే పోదామనే థాట్ ఉందో వాళ్ళందరికీ ఒక కమ్యూనిటీ లాగా క్రియేట్ చేద్దాం అన్నట్టు నేను ఈ పేజ్ క్రియేట్ చేసిన. దీంట్లో మీకు ఇప్పుడు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు నాకు డైరెక్ట్గా డిఎం చేయండి. డిఎం చేస్తే నేను మీ అందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేసిన, దాంట్లో యాడ్ చేస్తాను. సో దానివల్ల ఏమవుతుందంటే మనం అందరం కలిసి ప్లాన్ చేసుకొని, సో మనము బడ్జెట్ అది ఇది మనం మిడిల్ క్లాస్ బడ్జెట్ ప్రకారం మనం ప్లాన్ చేసుకొని మనము ఈ ట్రిప్ ఎంజాయ్ చేయొచ్చు. సో మిగతా వాళ్ళు కూడా ఎవరికైతే ఇట్లాంటి వీడియోస్, వ్లాగ్స్, కొంచెం అడ్వెంచర్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ ఈ పేజ్ని ఫాలో చేయండి. యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ముందర మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో ఎవరైతే రియల్గా జెన్యున్గా అరే అవును నాకు కూడా ఇట్లా డ్రీమ్ ఉంది వెళ్దాము అనే థాట్ ఉంటుందో, లేకపోతే మీకు లేకుండా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉన్నదనుకోండి ఏదైనా బైక్ ఉండి, సో బైక్ మీద వెళ్దాం అనే థాట్ ఉంటే వాళ్ళందరూ నాకు డైరెక్ట్గా డిఎం చేయండి. నేను మీ అందరినీ యాడ్ చేస్తా గ్రూప్లో. సో ఇంత ఇప్పుడు చెప్పాలనుకుంటుంది. ఇది మన ఫస్ట్ వీడియో, ఫస్ట్ బ్లాగ్. తర్వాత ముందు మనం ప్లాన్ చేసుకున్న తర్వాత ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ మై బీస్ట్ ఎక్స్ట్రీమ్ 250R. రీసెంట్గా మనం పర్చేస్ చేసినాం. సో ఇప్పుడు దీన్ని నార్మల్గా ఒక ఎగ్జాస్ట్ సౌండ్ మీకు వస్తుంది అనుకుంటా, ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఈ బైక్ మీద కూడా మీకు ముందల వీడియోస్, రివ్యూస్ అన్నీ నేను పోస్ట్ చేస్తుంటా యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో. ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.